తిరువురు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జవహర్ కు అసమ్మతి సెగంటుకుంది. స్థానికేతరుడిగా మద్దతు ఇవ్వబోమంటూ బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు. దీంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు జవహర్. ఆశావహులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, అధినేత చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తాడు అన్నారు జవహర్. ముఖ్యమంత్రి గారు పిలిపించి ఆయనకు సందేశాన్ని అందించమన్నారు. రాబోయే రోజుల్లో అతి త్వరలో ఖాళీ కాబోయే వాటిలో ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చి, ఆ హామీని ఆయన తెలియజేయని సందర్భంలో నేను ఈరోజు రావడం జరిగింది. అందరినీ కలుపుకొని పోయి, ఎందుకంటే దాదాపుగా 15 సంవత్సరాలకి ఇక్కడ నాయకత్వానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే లోపాలను సరి చేసుకొని నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళటం, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపటం, అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చారిత్రాత్మక అవసరమైన విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచారు తప్ప, నా కొవ్వూరులో 84% పైగా సంతృప్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఏంటంటే నాయకుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్ముల పొదలో ఉన్నటువంటి అస్త్రాలను తీసిన మాదిరిగానే నన్ను ఇక్కడ పంపించారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. స్వామిదాస్ గారిదో లేకపోతే కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా నాకు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు అధిష్టానం చెప్తే ఎక్కడైనా పోటీ చేస్తానని చెప్పాం. ఇప్పుడు ఎక్కడ చేయమన్నారు, రేపు ఇంకోసారి చేయమన్నా ఎక్కడ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సుశిక్షితులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఎందుకంటే 89లో పోటీ చేసి ఓడిపోయి తిరిగి 30 సంవత్సరాల తర్వాత పోగొట్టుకున్న దగ్గర కాకుండా వేరే దగ్గర తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం జెండాను ఎగరేసి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా తిరువూరు యొక్క రుణాన్ని తీర్చుకునేటటువంటి అవకాశం కూడా నాకుంది. తప్పకుండా అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు స్వామిదాస్ గారి యొక్క భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని తెలియజేయడానికి అత్తారి ఊరు నుంచి పుట్టిన ఊరికి వచ్చినట్టుందన్నారు కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే. మంత్రి జవహర్ స్థానం మారినా తిరువూరులో గెలిచి తీరతానన్నారు. ఆత్మీయులకు దూరం అవుతున్నాననే ఆవేదన ఉన్న బాబు ఆదేశాలు శిరసావహిస్తూ తిరువూరు నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. కొవ్వూరు అభ్యర్థి అనిత సోదరు లాంటిదని, చెల్లిని గెలిపించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంటుందన్న జవహర్ తో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. జవహర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ వీడింది. మొదటి లిస్టులో జవహర్ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి జవహర్ బరిలో నిలవబోతున్నారు.